అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రముఖ సామాజికవేత్త దళిత సంఘ నాయకుడు ఐక్య వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గొల్లమూడి రాజాసుందరబాబు ఆరోపించారు. అత్యాచార బాధితులను ఆదుకోవాలని చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజాసుందరబాబు మాట్లాడుతూ పేద మక్కిన లాంటి గ్రామాల బాధితులకు 2 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార బాధితులకు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆర్థిక పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కోర్టులు ప్రభుత్వ జీవోలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని ఆకాంక్షించారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. దళిత ఐక్యత ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్ధిల్లాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ చట్టం అమలు విషయంలో చంద్రబాబు గారు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకోవాలి. ఈ రోజున అత్యాచార బాధితులకు న్యాయం చేయాలని భారీ ఎత్తున ఇక్కడ ధర్నా జరగడం జరిగింది. దీనికన్నా ముందు గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో 400 మంది బాధితులు ఉంటే ఆ 400 బాధితులు జడ్జి గారు కనపడదామని వెళ్ళాము. అయితే జడ్జి గారు మాకు వాయిదా ఇస్తానన్నారు. తర్వాత కలెక్టరేట్కి వచ్చి ధర్నా చేశాము. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యాచార బాధితులకి ఈ ఆర్థిక పునరావాసాలు ఇచ్చే విషయాల్లో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. 2 దశాబ్దాలైన పెదమక్కిన సంఘటన జరిగి 2 సార్లు సంఘటన జరిగి 2003లో ఒకసారి 2004 2 సార్లు జరిగి మరి వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు వ్యవసాయ భూములు 2 ఎకరాల చొప్పున కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి 2 సార్లు ప్రతిపాదనలు పంపించారు. దాంట్లో కూడా అప్పీల్ వేయటం జరిగింది. ఇంతవరకు న్యాయం జరగట్లేదు. అంటే వ్యవసాయ భూములు ఇచ్చే విషయంలో రూల్ 15B ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేయాలి. హై పవర్ కమిటీ ఒకటి మీటింగ్ వేసి క్యాబినెట్లో కానీ పెట్టి దీన్ని ఎంత భూమి ఇవ్వాలి, ఎకరం ఇవ్వాలా, 2 ఎకరాలు ఇవ్వాలా, 3 ఎకరాలు ఇవ్వాలనేది మరి నిర్ణయం చేయాల్సి ఉంది. వారి యొక్క నిర్ణయం కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. వారి నిర్ణయం కనుక అయిపోతే హైకోర్టులు కనుక సాంఘిక సంక్షేమ శాఖ కనుక సమాధానం పెడితే బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. అట్లాగే అంబేద్కర్ ఇద్వా మహానగర్ అనేది గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క దయ వల్లనే మాకు అది ఏర్పడింది. ప్రభుత్వం మారిన వెంటనే మా మీద దాడులు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పోరాడాము. ఇప్పుడు ఛార్జ్షీట్ పెట్టబడింది. ట్రయల్కి కూడా వచ్చింది విచారణ. ఇప్పుడు వరకే కొంతమంది ఆర్థిక పునరావాసాలు ఆర్థికంగా నష్టపరిహారాలు ఇచ్చారు. కొంతమందికి ఇంకా కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సి ఉంది. అలాగనే 5 సెంట్లు స్థలం ఇవ్వమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2021లోనే హైకోర్టు తీర్పిచ్చింది. ఇదే నెక్స్ట్ సెప్టెంబర్ మాసంలోనే ఇచ్చింది. అది కూడా అమలు కాలేదని జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం. ఇప్పుడు గవర్నమెంటు కుటుంబ సభ్యులందరికీ ఇవ్వండి, 5 సెంట్లు స్థలం ఇవ్వని చెప్పి గవర్నమెంట్ రెండు ఆర్డర్లు వేసింది. అమలు చేయమని ఇప్పుడు జేసీ గారితో ప్రత్యేకంగా ఆ గవర్నమెంట్ ఆర్డర్ని కూడా ఇవ్వటం జరిగింది. న్యాయం చేయమని కోరుతున్నాం. ఈ రాష్ట్ర స్థాయి హై పవర్ కమిటీ మీటింగ్ అనేది
ఇది సంవత్సరానికి 2 సార్లు జరగాల. ఈ సంవత్సరానికి 2 సార్లు జరిగే క్రమంలో అక్కడ ప్రజాప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు వెళ్ళి పాల్గొంటారు. వాళ్ళు ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ చట్టం అమలు గురించి ఎవరు మాట్లాడటంలా. వాళ్ళ యొక్క నియోజకవర్గాలకు సంబంధించిన ఇతర విషయాలు, కామన్ విషయాలు మాట్లాడుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్లు తీసుకుని పక్కకు వస్తున్నారే కానీ దే ఆర్ నాట్ మెన్షనింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. అందుకని మేము ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక సవివరమైన వినతిపత్రం, ఎస్సీ ఎస్టీ చట్టంలో ఏ సెక్షన్లు అమలు కావట్లేదు, ఎస్సీ ఎస్టీ రూల్స్లో ఏ రూల్ అమలు కావట్లేదు, జీవోలు ఏమీ అమలు కావట్లేదు, జస్టిస్ పున్నయ్య కమిషన్ యొక్క సిఫార్సులు అమలు కావట్లేదు అనే అంశాల మీద ఒక సమగ్రమైన వినతిపత్రాన్ని ఇచ్చాము. అది కనుక అమలు కాకపోతే మాత్రం మేము రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పాల్పడతాం. అలాగనే చలో అసెంబ్లీ కూడా శీతాకాల సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పి చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.